మూర్తి గారు, టోటల్గా ఈ బండి భగీరథ్ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుసు. ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఏ సోషల్ మీడియా చూసినా బండి భగీరథ్. కాకపోతే దీనికి సంబంధించినటువంటి విషయంలో సరే తప్పొప్పులా తప్పించుకుందిరిగా ఇవన్నీ కొన్ని రోజులు నడిచినప్పటికీ కూడా ఎట్టకేలకు లొంగిపోవటమో అరెస్ట్ చేయటమో జరిగింది. జైల్లో ఉన్నారు. అంతటితో కథ సమాప్తమైంది అనుకుంటే సరే, ఎందుకంటే ఇక కోర్టు పరిధిలోకి వెళ్ళింది, చట్టం పరిధిలోకి వెళ్ళింది కాబట్టి తర్వాత దాని చట్టం తన పని తాను చేసుకునిద్ది అనుకుంటుంటే ఏమాత్రం అప్పటి నుంచి చివరికి జైలుకి వెళ్ళినా కూడా వదిలిపెట్టట్లా. రాజకీయ రోజు రోజుకి ఇంకా వేడెక్కుతూ ఉంది అదే అంశాల మీద. ఓవరాల్గా ఏమంటారు మూర్తి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. రహీం, మనం మొదట ఏ ఆర్గ్యుమెంట్స్ రాజకీయంగా మన ముందుకు వచ్చినాయి, అవి ఏ విధంగా రూపు పొందాయి, ఆఖరికి 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసు నుంచి 7 సంవత్సరాల పైబడిన శిక్షలు పడే పోక్సో సెక్షన్స్ ఎలా వచ్చినాయి, ఈ సీక్వెన్స్ కనుక ఒకసారి కనుక చూస్తే కన్నంలో ఎలక దొరికినట్టు దొరికారు. ఇక్కడ బండి సంజయ్ గారు చాలా ధార్మికమైన అంశాలు, అలాగే హనుమాన్ జయంతి, శ్రీరామ, హిందుత్వ, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా అంతకు మునుపు అధ్యక్షుడిగా కూడా బీజేపీని ఒక పై లెవెల్కి తీసుకెళ్ళిన ఒక కార్యకర్తగా మనం చూస్తాం. కానీ కొడుకు విషయంలో ఏ రకంగా అయితే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని వెనకేసుకొచ్చి ఆఖరికి మొత్తం వంశం అంతా నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందో, ఆ విధంగా కొడుకుని వెనకేసుకొచ్చారు. అసలు ప్రైమ్ ఆఫీసీ లేదు అని చెప్పి మొదలుపెట్టిన వాదన మా వాడు నిర్దోషి అని, అలాగే హనీ ట్యాప్ అంటే తేనె వలపులతోటి మా అబ్బాయిని లొంగపరుచుకున్నారు అని చెప్పి తెలుగులో మాట్లాడుకోవాలంటే, తేనె వలపులు ఒలకపోసి మా అబ్బాయిని ఈ ట్రాప్లోకి దించారు అనే వైపుగా కూడా మనం బీజేపీ వాళ్ళ నాయకత్వం నుంచి మనం విన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, భగీరథ ఈ కేసులో ఒక ముద్దాయిగా ఉన్నాడు. ఇది తేలిపోయింది. బీజేపీ కానీ ఎవరైనా కానీ ఇది తేలిపోయింది. ఇక నిర్ధారణ జరగాలి ఏ మేరకు ఆయన యొక్క పాత్ర ఉన్నది, ఎలా ఉంది అనేది. మనం 2023లో చూస్తేనే ఈ మహేంద్ర యూనివర్సిటీలో ఒక అబ్బాయిని ర్యాగింగ్ చేయడం, కొట్టడం, ఇవన్నీ కూడా విజువల్స్ బయటకు వచ్చినాయి. 2023లోనే కొడుకుని సరి చేసుకుని ఉంటే బండి సంజయ్ గారు ఒక వెలుగు ఉండేవాళ్ళు. మా వాడు ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా తిరిగి వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, మమ్మల్ని ఇరికించారు అని ఒక కేంద్ర సహాయ మంత్రి నిస్సహాయమైన వాదనలు తీసుకొచ్చాడు. ఆయన కేంద్ర హోంశాఖ మినిస్టర్, ఆయన నిస్సహాయమైన వాదనలు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బెదిరించారు అనేది కూడా ఈ మధ్యనే ఆవిడ తల్లి బయట పెట్టిన ఆ ఉత్తరం కూడా మనం వీటన్నిటిని చూస్తూ ఉంటే సరే, రాజకీయంగా ఇవి ఏ మేరకు వస్తాయి ఏంటి అనేది చూస్తే, ఒకటి తండ్రిగా ఆయన సరైన పాత్ర వహించాడా లేదా అని అంటే, కుటుంబ పెద్దగా అందులో రాజకీయమైన మంచి పేరు తెచ్చుకొని మొత్తం బీజేపీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా పటిష్టంగా పనిచేశారు అని చెప్పిన బండి సంజయ్ గారికి ఆయుష్ పదవి నుంచి తొలగించడం ఒక సెట్ బ్యాక్. దానికి తోడుగా కొడుకు యొక్క ఈ అవలక్షణాలు, ర్యాగింగ్ లో కానీ మిగతా ఇతరత్ర కానీ, ఇవన్నీ కూడా ఏమీ నిప్పు లేకుండానే పొగొచ్చిందంటారా? ఖచ్చితంగా నిప్పు ఉంది. అందుకని రాజకీయ నాయకుల యొక్క పిల్లలు సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది రాజకీయ నాయకులే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ రాజకీయంగా బండి సంజయ్ గారి కుటుంబం వాళ్ళు ఆ పిల్లవాడిని పెంచిన విధానం, ఇవి కూడా కొంత మైనస్ అవుతాయి అనేది నా ఉద్దేశం. అయితే ఇది రాజకీయంగా మొత్తం అంతా తల్లకిందులైపోయి బీజేపీ వెనక్కిపోతుందని మనం ఏం అనుకోవద్దు. అంత ఈ చిన్నపాటి సంఘటనలో ఇవి ఉత్తరప్రదేశ్లో చూసాం బీజేపీ మీద ఇలాంటివి, మన ఇది మధ్యప్రదేశ్లో ఈ రోజు కూడా తేలకుండా మొత్తం కేసులో పాల్గొన్న అధికారులందరూ కూడా చనిపోవడం వరుస పెట్టి అని కూడా చూసాం. అలాగే రైతుల మీదకి కేంద్ర మంత్రి యొక్క కుమారుడు జీపుని
పంపించి హత్య చేసినా కూడా మరి ఏమీ కాలేదుగా హర్యానాలో కూడా. అందుకని ఈ సంఘటన ద్వారా ఏదో రాజకీయంగా బీజేపీ తలకిందులైపోతుంది అని అనుకోవడానికి కూడా వీలు లేదు. అయితే ఇది ఒక మాయని మచ్చ. మేము నిజాయితీగా ఉంటాం, మాకు నైతికత ఉన్నది, భారత మాత, హిందుత్వ, ఇలాంటి అలాగే సనాతనం, ఈ మధ్య కాలంలో మొదలెట్టారు సనాతనం, జై శ్రీరామ్, ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కళంకం తీసేటట్టుగా ఇవి ఉంటాయి. దీన్ని బీఆర్ఎస్ తప్పనిసరిగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. బీఆర్ఎస్ ని దెబ్బతీయడానికి బీజేపీ ఒక ముఖ్యంగా పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా రాకుండా సరే వెనకాల మ్యాక్స్ ఫిక్సింగ్ అది రాజకీయ వాదనలు పక్కన పెట్టినా బీజేపీ నుంచి బీఆర్ఎస్ సెట్ బ్యాక్ అయింది. కవిత నుంచి కూడా కొంత ఎదుర్కొంటూ ఉన్నది. ఈ సందర్భంలో మనకి ఏమంటాం, వరదల్లో కొట్టుకుపోతున్న మనిషికి ఒక గడ్డి పార్క దొరికినా కూడా దాన్ని వినియోగించుకుంటారన్నట్టుగా బీఆర్ఎస్ ఖచ్చితంగా చేస్తారు, రాజకీయంగా చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు యొక్క కుమారుడు. మనకి ఏ మహాభారతం ఏం చెప్తున్నది, ధృతరాష్ట్రుడి గురించి చెప్తుంది కదా. ఆ వల్లమానిన అభిమానం కొద్ది ధృతరాష్ట్రుడు కూడా మొత్తం 100 మంది కౌరవుల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అందుకని ధర్మం బీజేపీ నమ్ముతుంది కదా, ధర్మాన్ని ఎందుకు పాటించడం లేదనేది ఈ రోజు ఒక చర్చగా ఉందనేది నా అభిప్రాయం.